మేనల్లుడి పెళ్లికి జగన్మోహన్ రెడ్డి దూరంగా ఉండడం పట్ల షర్మిల హ్యాపీగా ఉన్నారా? జగన్మోహన్ రెడ్డిని రాజకీయంగా మరింతగా విమర్శలు చేయొచ్చని భావిస్తున్నారా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ టీడీపీ ఎక్స్ఎమ్మెల్యే జగదీష్ గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్కారం అనిల్ గారు. నమస్కారం సార్. చెప్పండి సార్. మేనల్లుడి పెళ్లికి జగన్మోహన్ రెడ్డి వెళ్ళకపోవడం పట్ల షర్మిల గారు హ్యాపీగా ఉన్నారా? రాజకీయంగా జగన్మోహన్ రెడ్డిని మరింతగా టార్గెట్ చేయొచ్చని షర్మిల గారు భావిస్తున్నారా అంటే ఏం చెప్తారు సార్? మనకి ఏంటంటే మన ఇండియాలో ఒక ట్రెడిషన్ కస్టమ్స్ ఒకటి ఉంటాయి. మ్యారేజెస్ వచ్చేటప్పటికి అబవ్ ఆల్ రిలీజియన్ పాలిటిక్స్ అవన్నీ కాకుండా ఇన్వైట్ చేస్తే ఖచ్చితంగా వెళ్లాల్సిన కర్టసీ అన్నది ఉంటుంది ఖచ్చితంగా. ఇక్కడ ఒక విషయం, సోయానా షర్మిల గారికి బ్రదర్ మేనల్లుడు పెళ్లికి లీవ్ ఏమున్నా పక్కన పెట్టి పెళ్లికి ఖచ్చితంగా వెళ్లాల్సిన మినిమం కర్టసీ అన్నది జగన్మోహన్ రెడ్డి గారు చేయాల్సిన అవసరం ఉంది. ఏవైనా జరగచ్చు, ఎందుకంటే కార్యకర్తలు పెళ్లికి వెళ్తున్నారు, అవన్నీ కూడా అటెండ్ అవుతున్నారు. సో ఇంటికి ఆడపడుచు స్వయానా వచ్చి ఇన్వైట్ చేశారు. జగన్ రెడ్డి గారికి అవ్వకపోతే భారతి గారికైనా అవుతుంది కదా. అంటే వీళ్లే ముందు అసలు అంటే ఇక్కడ దీన్ని ఎందుకు ఎక్కడితో మాట్లాడాలంటే అసలు మైండ్ సెట్ జగన్మోహన్ రెడ్డి గారు డెమోక్రసీలో ఆ మైండ్ సెట్ లో ఆయన మైండ్ సెట్ లో ఉండదు ఎప్పుడు. ఒకసారి ఆయన ఏంటంటే మోసం చేశారు, ప్రజలకి నమ్మించారు. కానీ ఆయన నేచర్ ఏమవుతుందంటే అసలు ఆ మ్యాగ్నానమిటీ కానీ ఆ బ్రాడ్ మైండెడ్నెస్ ఆయనకు ఉండదు. విండిక్టివ్ నేచర్, మనతో పడకపోతే మనని నాశనం చేసేయాలనే ఉంటది. కానీ సమ్ టైమ్స్ వీ డిఫర్, సమ్ టైమ్స్ వీ అగ్రీ. అదే కదండి డెమోక్రసీలో అందం. ఇప్పుడు అసెంబ్లీలో చర్చ నడుస్తుంటుంది, డిఫర్ అవుతాం, కానీ బయటకు వచ్చేటప్పటికి మళ్ళీ కలిసి ఉండే పరిస్థితి. ఇవన్నీ కూడా డెమోక్రటిక్ నామ్స్. అవి అలాంటి ఆలోచన ఆయన మైండ్ లో ఉండదు. మ్యారేజ్కి వెళ్ళకపోవడం ఈయన చేసినది చాలా దారుణం. షర్మిల గారు ఇవాళ పిసిసి చీఫ్ అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రిన్సిపల్స్ ఏవైతే ఉన్నాయో, మేనిఫెస్టో ఏది ఉందో, ఖచ్చితంగా ఆ ఇష్యూస్ అన్ని ఓపెన్ గా మాట్లాడుతూ ఉన్నారు. తర్వాత ఏంటంటే మాట్లాడకపోతే షర్మిల గారిని అనుమానించాలి. బట్ అసలు ఎక్కడ కూడా ఇది లేకుండా ఇవాళ ప్రభుత్వం తాలూకా వైఫల్యాలు, అక్కడ ఏమవుతుందంటే ప్రభుత్వ వైఫల్యాల్ని ఎండగడతా ఉన్నాం. అంచేత షర్మిల గారికి ఇవాళ గ్రాఫ్ పెరుగుతూ ఉంది, యాక్సెప్టెన్స్ వస్తా ఉంది. జగన్ గారు భరించలేకపోతా ఉన్నారు. భరించలేకపోయిన ఎంతవరకు అంటే మేనల్లుడు పెళ్లికి కూడా వెళ్ళలేదంటే మనం చరిత్రలో వెళ్ళిపోవాలి. అక్కడ ఇంత దారుణంగా ఇలాంటి ఆలోచన ఎవరికీ ఉండదు. అంచేత ఖచ్చితంగా షర్మిల గారు ఇప్పుడు ఏమాత్రం లింక్ ఉందంటే ఇదే. ఈ లింక్ కట్ అయిపోయింది. లింక్ కట్ అయిపోయిన తర్వాత మామూలుగా ఆవిడ మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు ఇంకా షీ హెస్ బికమ్ వెరీ ఫ్రీ. ఇప్పుడు ఏ విధంగానైనా ఎలాగైనా ఖచ్చితంగా అంటే ప్రజల్లో కూడా ఒకటి వస్తా ఉందండి అనేది, అసలు ఈ ఎలక్షన్ల తర్వాత వైసీపీ ఉండదు, కాంగ్రెస్ ఉంటుంది, షర్మిల గారే ఉంటారు. జగన్ రెడ్డి గారు పార్టీ కూడా 2024 తర్వాత ఉండదు అన్నది ప్రజలు మాట్లాడుతూ ఉన్నారు. రాజశేఖర్ రెడ్డి గారి కూతురుగా షీ హాజ్ బికమ్ సక్సెస్ఫుల్. ఇంకోటి ఉంటుందండి, అసలు వైసీపీని ఆ రోజు పాదయాత్ర చేసి నిలబెట్టింది షర్మిల గారు అన్నది ప్రజల్లో ఉంది. అన్న కోసం అంత త్యాగం చేసి అంత చేస్తే ఇవాళ అన్ని విధాలా కూడా చెల్లెల్ని ఆయన ఇబ్బంది పెడతా ఉన్నారు. ఇది ప్రజల్లో ఉన్న అభిప్రాయం. అంచేత ఖచ్చితంగా ఆవిడికి ఆ టెనాసిటీ ఉంది, ఆ టఫ్నెస్ ఉంది, ఆ స్ట్రెంగ్త్ ఉంది. అట్ ద సేమ్ టైం ప్రజల్లో ఏ విధంగా ఉండాలి, ప్రజల్ని ఏ విధంగా చూసుకోవాలనే ఆలోచన కూడా ఆవిడకు ఉంది. అంచేత ఆవిడని యాక్సెప్ట్ చేస్తారు రాజశేఖర రెడ్డి గారి కూతురుగా. కానీ జగన్ రెడ్డి గారి టైం అయిపోయింది. ఆయన పార్టీ కూడా ఖచ్చితంగా రేపు తీవ్రమైన ఇబ్బందుల్లో ఉంటుంది. ఎందుకంటే ఎవరు కూడా ఆయనతో ఉండని పరిస్థితి. ఇప్పటికే చాలా మంది వెళ్ళిపోతా ఉన్నారు. అది అంచేత ఏంటంటే మరి షర్మిల గారు ఖచ్చితంగా ఆవిడ ఫ్రీ అయ్యారు. కాబట్టి జగన్ రెడ్డి గారితో ఏ విధమైన ఇది కూడా లేదు. బ్రదర్ అయితే తర్వాత చూసుకోవచ్చు, కానీ ఇప్పుడైతే ఆవిడ అంత దీనిగా మాట్లాడుతున్నారు. అంచేత యాక్సెప్టెన్సీ ఆవిడకి పెరుగుతా ఉంది. జగన్ గారికి ఇది కూడా జగన్ గారు మాట్లాడుతూ ఉన్నారు. వెళ్ళకపోవడం అనేది చాలా దారుణం అని కూడా ప్రజలు మాట్లాడుతూ ఉన్నారు. ఓకే సార్, థ్యాంక్ యూ అండి. నమస్కారం.
మేనల్లుడు పెళ్లికి జగన్మోహన్ రెడ్డి దూరంగా ఉండడం పట్ల షర్మిల హ్యాపీగా ఉన్నారా? జగన్మోహన్ రెడ్డిని రాజకీయంగా మరింతగా విమర్శలు చేయొచ్చని భావిస్తున్నారా అంటే అవునని సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ టీడీపీ ఎక్స్ఎమ్మెల్యే జగదీష్ గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడు. సార్ నమస్తే. నమస్కారం అనిల్ గారు. నమస్కారం సార్. చెప్పండి సార్. మేనల్లుడు పెళ్లికి జగన్మోహన్ రెడ్డి వెళ్ళకపోవడం పట్ల షర్మిల గారు హ్యాపీగా ఉన్నారా? రాజకీయంగా జగన్మోహన్ రెడ్డిని మరింతగా టార్గెట్ చేయొచ్చని షర్మిల గారు భావిస్తున్నారా అంటే ఏం చెప్తారు సార్? మనకి ఏంటంటే మన ఇండియాలో ఒక ట్రెడిషన్ కస్టమ్స్ ఒకటి ఉంటాయి. మ్యారేజెస్ వచ్చేటప్పటికి అబవ్ ఆల్ రిలీజియన్ పాలిటిక్స్ అవన్నీ కాకుండా ఇన్వైట్ చేస్తే ఖచ్చితంగా వెళ్లాల్సిన కర్టసీ అన్నది ఉంటుంది ఖచ్చితంగా. ఇక్కడ ఒక విషయం, సోయానా షర్మిల గారికి బ్రదర్ మేనల్లుడు పెళ్లికి లీవ్ ఏమున్నా పక్కన పెట్టి పెళ్లికి ఖచ్చితంగా వెళ్లాల్సిన మినిమం కర్టసీ అన్నది జగన్మోహన్ రెడ్డి గారు చేయాల్సిన అవసరం ఉంది. ఏవైనా జరగచ్చు, ఎందుకంటే కార్యకర్తలు పెళ్లిళ్ళకి వెళ్తున్నారు, అవన్నీ కూడా అటెండ్ అవుతున్నారు. సో ఇంటికి ఆడపడుచు స్వయానా వచ్చి ఇన్వైట్ చేశారు. జగన్ రెడ్డి గారికి అవ్వకపోతే భారతి గారికైనా అవుతుంది కదా. అంటే వీళ్ళే ముందు అసలు అంటే ఇక్కడ దీన్ని ఎందుకు ఎక్కడితో మాట్లాడాలంటే అసలు మైండ్ సెట్ జగన్మోహన్ రెడ్డి గారు డెమోక్రసీలో ఆ మైండ్ సెట్ లో ఆయన మైండ్ సెట్ లో ఉండదు ఎప్పుడు. ఒకసారి ఆయన ఏంటంటే మోసం చేశారు, ప్రజలకి నమ్మించారు. కానీ ఆయన నేచర్ ఏమవుతుందంటే అసలు ఆ మ్యాగ్నానిటీ కానీ ఆ బ్రాడ్ మైండెడ్నెస్ ఆయనకు ఉండదు. విండిక్టివ్ నేచర్, మనతో పడకపోతే మన నాశనం చేసేయాలనే ఉంటది. కానీ సమ్ టైమ్స్ వి డిఫర్, సమ్ టైమ్స్ వి అగ్రీ. అదే కదండి డెమోక్రసీలో అందం. ఇప్పుడు అసెంబ్లీలో చర్చ నడుస్తుంటుంది, డిఫర్ అవుతాం, కానీ బయటకు వచ్చేటప్పటికి మళ్ళీ కలిసి ఉండే పరిస్థితి. ఇవన్నీ కూడా డెమోక్రటిక్ నామ్స్. అవి అలాంటి ఆలోచన ఆయన మైండ్ లో ఉండదు. మ్యారేజ్కి వెళ్ళకపోవడం ఈయన చేసినది చాలా దారుణం. షర్మిల గారు ఇవాళ పిసిసి చీఫ్ అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రిన్సిపల్స్ ఏవైతే ఉన్నాయో, మేనిఫెస్టో ఏది ఉందో, ఖచ్చితంగా ఆ ఇష్యూస్ అన్ని ఓపెన్ గా మాట్లాడుతూ ఉన్నారు. తర్వాత ఏంటంటే మాట్లాడకపోతే షర్మిల గారిని అనుమానించాలి. బట్ అసలు ఎక్కడ కూడా ఇది లేకుండా ఇవాళ ప్రభుత్వం తాలూకా వైఫల్యాలు, అక్కడ ఏమవుతుందంటే ప్రభుత్వ వైఫల్యాల్ని ఎండగడతా ఉన్నాం. అంచేత షర్మిల గారికి ఇవాళ గ్రాఫ్ పెరుగుతూ ఉంది, యాక్సెప్టెన్స్ వస్తా ఉంది. జగన్ గారు భరించలేకపోతా ఉన్నారు. భరించలేకపోయిన ఎంతవరకు అంటే మేనల్లుడు పెళ్లికి కూడా వెళ్ళలేదంటే మనం చరిత్రలో వెళ్ళిపోవాలి. అక్కడ ఇంత దారుణంగా ఇలాంటి ఆలోచన ఎవరికీ ఉండదు. అంచేత ఖచ్చితంగా షర్మిల గారు ఇప్పుడు ఏమాత్రం లింక్ ఉందంటే ఇదే. ఈ లింక్ కట్ అయిపోయింది. లింక్ కట్ అయిపోయిన తర్వాత మామూలుగా ఆవిడ మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు ఇంకా షీ హెస్ బికమ్ వెరీ ఫ్రీ.